టుడేస్ నాన్ స్పాయిలర్ వీడియో వచ్చేసి ద గర్ల్ ఫ్రెండ్ ఫిలిం రివ్యూ అన్నమాట. రాహుల్ డైరెక్షన్ లో రష్మిక మందన, దీక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమా లవ్ అండ్ ఎమోషనల్ తో ఫుల్ గా నిండిపోయి ఉంటుంది భయ్యా. ఫస్ట్ మినిట్ నుంచి ఈ సినిమా ఒక ఫీలింగ్ ఇస్తుంది, మన జీవితంలో ఎప్పుడో ఎదురైన ప్రేమను గుర్తు చేస్తుంది అన్నట్టు. ఇక మొదటిగా చెప్పాల్సింది రష్మిక మందన గారి గురించే. ఇంతవరకు ఆమె చేసిన సినిమాల్లో ఇది పూర్తిగా డిఫరెంట్ అని చెప్పాలి. సైలెంట్ సీన్స్ లో ఆమె కళ్ళలో ఉన్న ఫీలింగ్ వచ్చేసి మన మనసుకు తగులుతుందని చెప్పాలి. ఆమె యాక్టింగ్ తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే భయ్యా. సీన్స్ కి అయితే కెమెరా వర్క్, లైటింగ్, లొకేషన్స్ అన్ని టాప్ లెవెల్ లో ఉంటాయని చెప్పాలి. ఇదంతా చూసేటప్పుడు ఇది పెద్ద బడ్జెట్ సినిమా అనిపించదు, కానీ క్వాలిటీ మాత్రం ఆ లెవెల్ లో ఉందనిపిస్తుంది. ఇక ఈ మూవీలో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే సినిమా కొంచెం స్లోగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్టోరీని ఎక్కడికో తీసుకెళ్తారు, కానీ ఆ తీసుకెళ్లే ప్రయత్నంలో కొంచెం ల్యాగ్ చేశారని చెప్పాలి. మాస్ ఆడియన్స్ కి కామెడీ లేదా ఫైట్స్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ ఫిలిం వచ్చేసి పక్కగా బోర్ అనిపిస్తుంది. ఇది ఒక సైలెంట్ లవ్ స్టోరీ భయ్యా. ఫీల్ అయ్యే వాళ్ళకి ఇది బాగుంటుంది, కానీ ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే కాస్త స్లో ఫీలింగ్ ఇస్తుందని చెప్పాలి. ఇక రష్మిక ఈ సినిమాలో ది గర్ల్ ఫ్రెండ్ అనే పదానికి ఒక సెంటర్ పాయింట్ గా నిలిచిందని చెప్పాలి. ఆమె ప్రేమించడం, కోప్పడడం, ఏడవడం అన్ని చాలా నిజంగా చూపించారని చెప్పాలి. ప్రేమలో మనసు పెట్టి ఆ తర్వాత దెబ్బతిన్న వాళ్ళు ఈ సినిమాలో తమని చూసుకుంటారని చెప్పాలి. దీక్షిత్ శెట్టి ఈ సినిమాకి సరైన ఎంపిక భయ్యా. అతను సైలెంట్ గా కనిపిస్తాడు, ఎమోషనల్ లో బాగా కనెక్ట్ అయిపోతాడు. రష్మికతో ఉన్న సీన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక అమ్మాయి జీవితంలో ఫస్ట్ గా ప్రేమ మొదలవుతుంది. ఆ ప్రేమలోనే పూర్తిగా మునిగిపోతుంది, కానీ ఒక రోజు ఆ ప్రేమ ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. ప్రేమ అంటే సంతోషమా లేక బాధనా? ఇక ఈ క్వశ్చన్స్ కి ఈ సినిమా వచ్చేసి ఆన్సర్ చెప్తుందని చెప్పాలి. మొత్తంగా చూస్తే ద గర్ల్ ఫ్రెండ్ ఫిలిం వచ్చేసి ఒక ఫీల్ ఉన్న సినిమా భయ్యా. ఫాస్ట్ మూడ్ కావాలనుకున్న వాళ్ళకు, కామెడీ యాక్షన్ ఆశిస్తున్న వాళ్ళకి ఇది కాస్త స్లోగా అనిపించవచ్చు, కానీ ప్రేమలో ఉన్న వాళ్ళకి లేదా ఎప్పుడో మనసు విరిగిన వాళ్ళకి ఈ ఫిలిం హార్ట్ కి టచ్ అవుతుందని చెప్పాలి. రష్మిక మందన పర్ఫార్మెన్స్ టాప్ క్లాస్, విజువల్స్ అయితే రిచ్ లుక్ లో ఉన్నాయి. స్టోరీ వచ్చేసి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతుంది. ప్రేమ అంటే మనసును గెలవడం కాదు ఫ్రెండ్స్, కొన్నిసార్లు మనసును కోల్పోవడం అనే నిజమైన వర్డ్స్ కి ద గర్ల్ ఫ్రెండ్ ఫిలిం వచ్చేసి న్యాయం చేసిందని చెప్పాలి. మరి ఇంతకీ ఈ ఫిలిం చూస్తారా లేదా? చూస్తే ఒకవేళ కామెంట్ చేయండి. ఇలాంటి ఆనెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.